భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. ఎల్ఓసితో పాటు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఎల్ఓసి దగ్గర వరుసగా 7వ రోజు పాక్ కాల్పులు జరిపింది. జమ్మూ కాశ్మీర్లో 4 సరిహద్దుల జిల్లాల్లో కవ్వింపు చర్యలు కొనసాగాయి. కువ్వారి యువి అక్యూర్ సెక్టార్లో పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. ఇప్పటికే పాక్ డీజీఎంఓతో భారత డీజీఎంఓ చర్చించారు. పాక్ సైన్యం కాల్పులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ గట్టి సమాధానం ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మరోవైపు అరేబియా సముద్రంలో యుద్ధ వాతావరణం నెలకొంది. భారత్ పాకిస్తాన్ల యుద్ధ నౌకలు మోహరించాయి. గుజరాత్ పోర్బందర్ వద్ద భారత్ యుద్ధ నౌకలు సైనిక సన్నద్ధంతో భాగంగా విన్యాసాలు చేస్తున్నాయి. రైట్, దీనిపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. వెంకట్, చెప్పండి. రైట్, పాకిస్తాన్ తన కవింపు చర్యల్ని మానుకోలేదు, స్టిల్ కొనసాగిస్తూనే ఉంది. వరుసగా 7వ రోజు కూడా అంతర్జాతీయ సరిహద్దు వెంబటి జమ్మూ కాశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దు ఏదైతే ఉందో చెక్ పోస్టుల వద్ద కాల్పులకి కాల్పడుతున్న పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే మనం చూసాం ఏ స్థాయిలో జరిగింది పహల్గాం దాడి, ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఇండియా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది, ఇవన్నీ కూడా ఈ విధంగా జరుగుతున్నప్పుడు కూడా ఎల్ఓసి దగ్గర వరుసగా 7వ రోజు కూడా కాల్పులు పాల్పడుతుంది. దాన్ని భారత బలగాలు బలంగా తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 4 సరిహద్దుల్లో యురి కావచ్చు, కుప్వారా కావచ్చు, అక్నూర్ కావచ్చు, ఈ కొన్ని సెక్టార్లు ఏవైతే ఉన్నాయో 4 సెక్టార్లలో ఈ విధంగా కాల్పులకు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. భారత సైన్యం అదే విధంగా స్ట్రాంగ్ గా ప్రతిఘటిస్తున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏ స్థాయిలో వాళ్ళు ఆ విధంగా అమాయకుల్ని ప్రాణాలు తీసి కూడా తాము తప్పు చేయలేదు, తాము విచారణకైనా ఎదుర్కొంటామని యుఎన్ఓ వేదిక కూడా చెప్పి ఇప్పటికీ స్టిల్ వాళ్ళు సరిహద్దులు అమ్మటి కాల్పుల ఉల్లంఘన ఏదైతే విరమణ ఒప్పందం ఏదైతే ఉందో ఉల్లంఘన దాన్ని ఉల్లంఘిస్తూ పాల్పడుతున్నారు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ ఆర్మీ కానీ లేదంటే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల యొక్క చర్యల్ని మనం ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దీన్నే ఇప్పుడు భారత ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ గా పరిగణిస్తూ భారత సైనిక బలగాలు మన ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ అధ్యక్షతను భేటీ అయినటువంటి నిన్న కొన్ని హై లెవెల్ మీటింగ్స్ 4 జరిగే ఆ 4 మీటింగ్స్ లో కూడా సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛనిస్తూ ఆయన ఆల్రెడీ ఒక ఆదేశాలు ఇవ్వడం కానీ క్లియర్ కట్ ఒక మెసేజ్ కూడా పంపించడం జరిగింది. అయినప్పటికీ అంటే అంత స్ట్రాంగ్ హోల్డ్ గా ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన తర్వాత కూడా అంటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన తర్వాత జనరల్ గా మనం అంటే భారత సైన్యం వైపు నుంచి ఏదైనా కొద్దిగా అంటే వాళ్ళు ప్రతిఘటించడం కక్షలో భాగంగా లేదంటేనేమో ఈ విధంగా దారుణంగా పాల్పడ్డారని ఒక ఇంటెన్షన్ తో భారత సైన్యాలు ఏదైనా ఫైరింగ్ ఏదైనా పాల్పడితే ఒక ఇష్యూ మనం కాంటెక్స్ట్ గా భావించాలి. కానీ భారత సైన్యం రిస్ట్రైన్ గా ఉన్నప్పుడు కూడా అంటే కామ్ గా కంపోజ్డ్ గా ఉన్నప్పుడు కూడా పద్ధతులు మాత్రం చూసుకుంటూ కంపోజ్డ్ గా ఉన్నప్పుడు కూడా వాళ్ళు మాత్రం కంటిన్యూస్ గా 7th డే కూడా ఈ విధంగా ఏదైతే సరిహద్దుల్లో భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి అంతర్జాతీయ సరిహద్దులు ఏవైతే ఉన్నాయో చెక్ పోస్టులు కానీ ఆర్మీ పోస్టులు కానీ వాటిపైన కంటిన్యూస్ గా 7వ రోజు కాల్పులు పాల్పడటం అనేది మాత్రం చాలా తీవ్ర పరిణామంగా భావిస్తుంది. ఇంత పాకిస్తాన్ చేసినట్టు ఈ దురాఘాతాలు మొత్తం కూడా సైన్యం చేయొచ్చు, లేదంటే పాకిస్తాన్ చేసిన ఉగ్రవాదులు కావచ్చు, వీళ్ళు చేస్తున్న దురాఘాతం మొత్తం కూడా అంతర్జాతీయ దేశాలు ప్రపంచ దేశాలు మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం భారత్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా విత్ సాక్ష్యాలతో ప్రూఫ్లతో ఆధారాలతో వాళ్ళ యొక్క చర్యల మొత్తాన్ని కూడా ప్రపంచ దేశాల ముందు పెట్టాలనే ఒక యోచనలో ఉంది. అట్ ది సేమ్ టైం సరిహద్దులు వెంబడి మాత్రం ఖచ్చితంగా ఇన్ఫిల్ట్రేషన్ అంటే చొరబాట్లు అనేది 80% జరగకుండా అవి ఆర్మీ కావచ్చు, పాకిస్తాన్ ఆర్మీ రేంజర్స్ కావచ్చు, లేదంటే పాక్ ఇన్స్టిగేటెడ్ టెర్రరిస్టులు కావచ్చు, వీళ్ళు ఎవరు కూడా ఆ క్రాస్ ఆఫ్ లైన్ దాటకుండా ఉండేలాగా అన్ని చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. బట్ కాల్పులు ఉల్లంఘిస్తూ వాళ్ళు తెగ పోస్టులపై దాడులు చేయడం, భారత ఆర్మీ పోస్టులపై విధంగా ఫైరింగ్ చేయడం మాత్రం చాలా తీవ్ర పరిణామంగా భారత ప్రభుత్వం భావిస్తూ ఉంది. అట్ ది సేమ్ టైం పాక్ ఆర్మీ కూడా అదే స్థాయిలో భారత సైన్యం కూడా ప్రతిఘటిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.